అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా మద్దిరాజు రవిచంద్రను ఖరారు చేసినట్టున్నారు కేసీఆర్ గారు. ఏంటి వారు అంటే గతంలోనే ఉన్నారు కాస్త పాలిటిక్స్లో, మరి ఏంటి వారి విషయంలో ఎట్లా చూడొచ్చు? గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సార్, ఆయన గతంలో రాజ్యసభ ఇస్తున్నప్పుడు బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యునిగా ఉంటే ఆయన పదవి కాలం సగం పూర్తయిన తర్వాత ఆయనను ఎమ్మెల్సీ చేసి మండలి వైస్ చైర్మన్గా చేశారు సార్. మండలి వైస్ చైర్మన్ చేసిన పరిస్థితులలో రాజ్యసభ ఖాళీ అయితే అప్పుడు వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ ఇస్తూ నీకు మళ్ళీ కూడా రిప్లేస్ చేస్తాం, మళ్ళీ కూడా అవకాశం ఇస్తామంటూ అప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయనకు హామీ ఉంది సార్. ఆ హామీ ప్రకారమే వద్దిరాజు రవిచంద్రకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెన్యువల్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో వరంగల్ తూర్పు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి నన్నపనేని నరేందర్ పైన 2018లో ఓడిపోయారు. ఆ తర్వాత ఎక్కువ ఆయన వ్యాపారాలన్నీ ఖమ్మంలో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన కొంత ప్రభావిత శక్తిగా మారుతాడని బీఆర్ఎస్ భావించింది. అందులో భాగంగానే ఒకవైపు వద్దిరాజు రవిచంద్రను చూసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ వదులుకుంది. కానీ వద్దిరాజు రవిచంద్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టలేకపోయాడు, సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఆయనకు గతంలో ఇచ్చిన హామీ మేరకే ఇప్పుడు రాజ్యసభ అనేది రెన్యువల్ చేశారు సార్ బీఆర్ఎస్. ఓకే, అంటే ఇది జనరల్గా కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరిని అనిల్ యాదవ్ని ఎంపిక చేయటం అనేటువంటిది అటు వ్యాపారంగా చూడకుండా పార్టీని చూస్తుంటారు. మరి వద్దిరాజు రవిచంద్ర అంటే ప్రముఖ గ్రానైట్ వ్యాపారి, మరి ఆ కోణంలో చూస్తుంటారంటావా? అంతే సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కొంత నిధులు లేకుంటే ఆర్థిక అవసరాలు చాలా ఉంటాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, లేకుంటే ఇతరత్ర సభలు సమావేశాలు పెట్టినప్పుడు, లేకుంటే ఇతరత్ర వ్యవహారాలన్నింటిలో కూడా కొంత బలమైన వ్యక్తులు లేకుంటే బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వారు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు అవసరం ఉంటుంది సార్. అందులో భాగంగానే ఎంపికను చూడాల్సి ఉంటుంది. రైట్ సుధాకర్.